10 మందికి జవాబుదారు సెలబ్రిటీ. నువ్వు 10 మంది తూ 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 అన్నాక నువ్వేం సెలబ్రిటీవి చెప్పండి. మీరు ఏమంటున్నారు? కామెంట్లు పెట్టిన వాళ్ళని మేము పట్టించుకోమంటే మిమ్మల్ని పట్టించుకుంటాడు. మరి మిమ్మల్ని పట్టించుకుంటుండే? అసలు ప్రజాస్వామ్యంలో ఓటింగ్ జరిగేటప్పుడు నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు అని చెప్తావా? నువ్వు చెప్తారా? చెప్పరు కదా. ఓటింగ్ అనేది రాజ్యాంగం కల్పించింది. ఎవరు చెప్పకూడదు కూడా. మీ భర్త ఎవరికి వేసినవని అడిగిన కూడా చెప్పకూడదు. తండ్రి ఎవరికి వేసినవని చెప్పకూడదు. రాజ్యాంగం మీకు ఇచ్చిన స్వేచ్ఛ అది. ఇప్పుడు కామెంట్లు పెట్టిన వాళ్ళు బయటకు వస్తారంటే అవసరం అనుకున్నప్పుడు వస్తారు. వాళ్ళందరూ వస్తారంటే వాళ్ళందరూ రావడానికి నేను మాట్లాడలేదు. మదర్ ఫౌండేషన్ సమన్వయం పాటిస్తున్నారు. మేము కూడా తిరిగి కేసులు పెడితే మేము ఇంతమంది 3 లక్షల మంది ఉన్నాం. ప్రజాస్వామ్యం రెచ్చగొట్టడం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాకోట్లు తెచ్చుకుంటాం. పిరికోళ్ళు అయితేనే కేసులు పెడతారు. ఇప్పుడు కూడా అమ్మాయికి చెప్తున్నా నేను, దీన్ని ఇంతటితోని పులిస్ స్టాప్ చేయండి. రచ్చ చేసుకొని అది చేసుకొని మీరు ఇబ్బంది అంటే కేసులు పెట్టంగానే అయిపోతే మీరు కూడా రావాలి కదా కోర్టుకి. ఎందుకు మరి? ఎందుకు ఎవరైనా కూడా అంటే కేసులు ఏ రకంగా పెడతా ఇప్పుడు ఆమె ఇంకొక విషయం నిన్న జడ్జి గారు కూడా చెప్పారు క్లియర్ గా. ఒక సెలబ్రిటీస్ అనేది వాళ్ళ వస్త్రధారణ సినిమాల విధంగా ఏదైనా చేసుకోవచ్చు. దాని మీద కామెంట్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఆ చేసినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టే అవకాశం ఉండదంట. ఆమె ఏమనుకుంటుందంటే నేను ఢిల్లీ నుంచో లేకపోతే నేను ఎక్కడి నుంచో అమెరికా నుంచో ఒక అడ్వకేట్ తెచ్చుకుంటున్నా, ఆయన అన్ని చెప్తాడండి. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే మరి నీ తెలివి ఎంత ఉంది, నీ ఇక్కడ నీ చిన్న ధమాక్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఇక్కడ ఎంతమంది నీ వాళ్ళ 40 మంది 70 మంది అన్నావు. ఆ 70 మంది తిరిగి నీ మీద కేసు పెట్టి ఏ ఊర్లో ఆ ఊర్లో పోలీస్ స్టేషన్ లా కేసు పెట్టిస్తే మీ పరిస్థితి ఏంది? పెడతామంటున్నారు చాలా మంది అంటున్నారు. నేనేమంటున్నా అంటే వాళ్ళకంటే లోక జ్ఞానం తెలియదు. నేను సమాజం మీద ఒక బాధ్యత గల వ్యక్తిని. ఇట్లా రాజకీయాలలో ఉన్నా, ఇట్లా ఎన్జిఓ పరంగా ఉన్నా, ఒక కుటుంబానికి నేను ఒక జవాబుదారి కాబట్టి సమన్వయం పాటిస్తున్నా తప్ప నా కేసులు పోలీస్ స్టేషన్లు ఇవి ఏమన్నా అదే మనకు నేను అందుకే అంటున్నా, కేసు వేసిరనుకో నేను నోటీస్ రాలే. ఇంకా నాకు నోటీస్ వచ్చినప్పుడు స్పందిస్తా. నేను 100% స్పందిస్తా. 100% కోర్టుకు పోతా. నేను జడ్జి గారిని కూడా అడుగుతా, నా బాధ కూడా అడుగుతా. ఎందుకు అంటే ఇవన్నీ మీరు ఎందుకు మాట్లాడారంటే నేను పుట్టించుకోలేదు సార్. ఆమె పెట్టిన సోషల్ మీడియావి దీన్ని ఉద్దేశించి మాట్లాడాలి. అందులో తప్పు అనిపించింది కాబట్టి మాట్లాడినా. స్వేచ్ఛ భావం అనేది రాజ్యాంగం ఇచ్చింది, మీదే కదా కోర్టు. చెప్పండి. తర్వాత ఆమె కూడా బయటకు వచ్చి మాట్లాడి ఆమె కూడా ఆమె ఛానల్లో పెట్టుకునే హక్కు మీరు ఇచ్చారు. ఈ రెండింటి మధ్యలో నేను నాది ఎట్లా తప్పని అడుగుతా జడ్జి గారిని. నేను చెప్పండి, ఇది ఒక సమాజానికి మీరు కూడా చెప్పాలి సార్ అని జడ్జి. సమాజానికి మీరు కూడా మంచి మెసేజ్ ఇవ్వండి, తప్పేం లేదు. అప్పుడు సమాజం మన వైపు చూస్తుంది. ఎందుకంటే మా ఇష్టం అంటే మీ ఇష్టమే కాదని ఎవరంటలే. మీ ఇష్టము నీ ఇష్టమను, నా ఇష్టమను, మా ఇష్టం అనకు. మా ఇష్టం అంటే మళ్ళీ అందరూ వస్తారు. ఒకవేళ ముక్కుముడిగా రండి, మా ఇష్టం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు రండి. ఏమంటారు? కరెక్టా కాదా? ఇదొకటి 100